పాత కలహము యాకోబుకు కలవరాన్ని తీసుకొచ్చింది. ఆ కలవరం తీసుకొచ్చినప్పుడు యాకోబు చేయాల్సిందేదో తెలుసా? దేవుని దగ్గరకు వచ్చి ప్రాధేయపడాల్సింది. ప్రాధేయపడ్డాడు. కానీ గమనించండి, ఏమి చేసిన తర్వాత ప్రాధేయపడ్డాడో ఒకసారి చదువుదాం రండి. మరలా చదువుతున్నాను 3వ వచనము. యాకోబు ఎదోము దేశమున అనగా సేయీరు దేశమునున్న తన సహోదరుని ఏశావు నొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభు అయిన ఏశావుతో, ఇంతవరకు నేను లాబాను నొద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసి జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునికి ఇది తెలియజేయనంపితినని నీ సేవకుడైన యాకోబు అనెను చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నొద్దకు వెళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి సమాధానాన్ని కోరుకున్నాడు, కలవాలి అని ఆశపడ్డాడు. కానీ ఇప్పుడు తాను అనుకోని సమస్యను ఎదుర్కొంటున్నాడు. ఏమిటి అనుకోని సమస్య అంటే, ఆ దాసులు తిరిగి వస్తూ ఏమన్నారో తెలుసా? యాకోబు, నువ్వు సమాధానం కోసం మమ్మల్ని పంపించావు, కానీ ఏశావు 400 మందితో నీ మీదకు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడో చెప్పారా? చెప్పలా. ఏ కారణం చేత వస్తున్నాడో చెప్పారా? చెప్పలా. వచ్చేస్తున్నాడో. ఎవరు? ఏశావు, మీ అన్నయ్య. ఒంటరిగా కాదు, 400 మందిని వేసుకొని వస్తున్నాడు. ఆ మాట వినేసరికి యాకోబు వణికిపోయాడు. అయ్యో, 20 సంవత్సరాల క్రితము నేను చేసిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుకు నేను ప్రతిఫలము అనుభవిస్తున్నాను. 20 సంవత్సరాలే కాదు, అంతకని ఎక్కువ సంవత్సరాలే. 20-30 సంవత్సరాల క్రితము నేను అనుభవించినటువంటి తప్పుకు ఇప్పుడు నేను మూల్యము చెల్లిస్తున్నాను. కలవరపడిపోయాడు, భయపడిపోయాడు. ఇప్పుడు ఏశావు నా మీదకి వచ్చేస్తున్నాడు, నన్ను చంపేస్తాడు. నా భార్యను, నా బిడ్డలను, నాకున్న సమస్తాన్ని పట్టుకెళ్ళిపోతాడు. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, చూద్దాం రండి. సామెతలు 16:7 వచనము. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఎంత చక్కని మాట అండి. ఒకని ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉన్నట్లయితే అతని శత్రువులను కూడా ఏం చేస్తాడు? దేవుడు మిత్రులుగా మార్చేస్తాడు. అర్థమవుతుందా సహోదరి సహోదరులు? నీ ప్రవర్తన దేవునికి అంగీకారంగా ఉంటే, నీ ఆత్మీయత దేవునికి అంగీకారంగా ఉంటే, నువ్వు ఎవరిని చూసి భయపడుతున్నావో, ఎవరిని చూసి కలవరపడుతున్నావో, ఎవరిని చూసి నిద్ర పట్టక అల్లాడిపోతున్నావో వారిని నీకు మిత్రులుగా మార్చుటకు నా దేవుడు చాలినవాడు. ఈ సత్యాన్ని ఎందుకో యాకోబు గుర్తించలేకపోయాడు. దేవుడు ఏమన్నాడు చెప్పండి? యాకోబు, నీవు లేచి నీ పితరుల దేశానికి బయలుదేరు, నేను నీకు తోడై ఉంటాను. ఇప్పుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడంటాడు, నెరవేర్చడంటాడు? చెప్పండి. ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇప్పుడు దేవుని చిత్తం చేస్తూ ప్రయాణమై ముందుకు వెళుతూ తన సహోదరునితో సమాధాన పడదాన్ని ఆశిస్తున్నప్పుడు యాకోబు చేయాల్సింది ఏమిటి? ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంది. కానీ ఎప్పుడైతే ఒక రాంగ్ రిపోర్ట్ వచ్చిందో, ఏశావు వచ్చేస్తున్నాడో. ఎందుకు వస్తున్నాడు? ఎవరో ఒక ఆవిడ బర్త్డేకి పెద్ద పార్టీ ఇచ్చింది. పెద్ద పార్టీ ఇస్తే ఆ పార్టీలో రకరకాల వంటలు. ఈ లోపట అక్కడున్న పాయసంలో బల్లి పడింది. అది చూసిన వాళ్ళు గబగబా వచ్చి పాయసం బాగా తింటున్నటువంటి బంధువులందరినీ చూసి ఆ ఇంటి యజమానికి, అమ్మ గౌరవం జరిగింది. ఏమైంది? పాయసంలో బల్లి పడింది, అది విషంగా మారింది. మన వాళ్ళేమో పాయసాన్ని ఆయాసం లేకుండా తినేస్తున్నారు, సో ఇప్పుడు ప్రాణమే తెచ్చుకోబోతున్నారు అని చెప్పి అన్నప్పుడు డాక్టర్ గారికి ఫోన్ చేసింది.
ఫోన్ చేసి, అయ్యా ఇది పరిస్థితి, పాయసం తినేశారు మా బంధువులు అందరూ, దాంట్లో బల్లి పడిందట. అప్పుడు డాక్టర్ గారు ఒక మాట అన్నారు, ఈ పాయసం కేవలం మనుషులు మాత్రమే తిన్నారా, మీ ఇంట్లో ఏదైనా జంతువు కూడా తిన్నదా అంటే, అప్పుడు పనివాడు చెప్పాడు, మన ఇంట్లో కుక్క కూడా ఆ పాయసం తింది. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఆ కుక్క ఎలా ఉందో చూడండి అని. ఒకవేళ కుక్క చచ్చిపోయింది అనుకోండి, అందరిని తీసుకురండి, హాస్పిటల్ అడ్మిట్ చేసేయండి. ఎందుకని? ఆ పాయసంలో ఉన్నటువంటి ఆ విషయము కుక్కను చంపేసింది కాబట్టి వీళ్ళు చచ్చిపోతారు, వెంటనే వాళ్ళని హాస్పిటల్కి పంపించండి అని అంటే, ఆ పనివాడిని పిలిచి, ఒరే మన ఇంట్లో కుక్క ఉంది కదా, ఎలా ఉందో చూడరా అని చెప్పండి. గబగబా వెళ్ళి పరుగు వచ్చి, అమ్మా చచ్చిపోయింది, మన ఇంట్లో ఉన్న కుక్క చచ్చిపోయింది అని చెప్పడం ఆలస్యం. ఇమ్మీడియట్గా అంబులెన్స్ని పిలిపించింది. వచ్చినటువంటి బంధువులందరినీ అంబులెన్స్లో ఎన్ని వస్తే అన్నిటినీ హాస్పిటల్కి పంపిస్తే, హాస్పిటల్ నిండా పేషెంట్లు. వీళ్ళందరి చేత కక్కించడం. హాస్పిటల్ అంతా గందరగోళం. 3-4 రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఆ 3-4 రోజులు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు వాడిని అడుగుతుంది, ఇంట్లో పనిచేసేవాడిని అడుగుతుంది, రే కుక్క చచ్చిపోయిందని చెప్పావు కదా? అవును అమ్మగారు, కుక్క చచ్చిపోయింది. నువ్వు చూసావా? నా కళ్ళ ముందు చచ్చిపోయింది. ఎలా చచ్చిపోయిందో? కక్కుంటూ చచ్చిపోయింది. లేదు అమ్మగారు, కారు కింద పడి చచ్చిపోయింది. ఏంట్రా? అది రోడ్డు దాటుతూ మన ఇంటికి వస్తున్నప్పుడు కారు కింద పడి చచ్చిపోయింది. అది పాయసం తాగి చచ్చిపోలేదా? నేనేమన్నా పాయసం తాగి చచ్చిపోయిందని చెప్పానా? అలా చెప్పలా. కుక్క ఏదైనా వార్త పూర్తిగా చెప్పకపోతే ఎంత టెన్షనో కదా. కొంతమంది భలే వార్తలు తెస్తారండి. ఆ వార్తలు పూర్తి సారాంశం ఉండదు, టెన్షన్ పెట్టేసే వార్తలు, భయపెట్టేసేటటువంటి వార్తలు. వెళ్ళిన వాళ్ళు తీసుకొచ్చిన వార్త ఏంటంటే, యాకోబో ఏమిటారా అంత టెన్షన్ పడుతున్నారు, వచ్చేస్తున్నాడు. ఎవరు? ఇంకెవరు? మీ అన్నయ్య 400 మందిని తీసుకొస్తున్నాడు. చూసారా ఎందుకు వస్తున్నాడు? గొడవ పడ్డానికి వస్తున్నాడా? యాకోబుకున్న సమస్తాన్ని చంపేయడానికి వస్తున్నాడా? నిజంగా యాకోబుకున్న సమస్తాన్ని ఏశావు చంపడానికే వచ్చేస్తే దేవుడు ఎందుకు యాకోబును ఏశావుకు అప్పగిస్తాడు? యాకోబుతో దేవుడు మాట్లాడి, నువ్వు లేచి నీ ఇంటి వారందరినీ, నీకున్న సమస్తాన్ని తీసుకొని నేను నీకు నీ పితరులకు ఇచ్చిన వాగ్దాన భూమికి వెళ్ళు ఎందుకు చెప్తాడు? దారిలో చంపేసే దేవుడు, దారిలో చావనిచ్చే దేవుడు, దారిలో శత్రువుకు అప్పగించే దేవుడు యాకోబును ఎందుకు వెళ్ళమంటాడు? యాకోబు పొరబడ్డాడు. యాకోబు వాస్తవంగా నమ్మాల్సింది వాళ్ళు చెప్పిన మాట కాదు. యాకోబు వాస్తవంగా నమ్మాల్సింది దేవుడు చెప్పిన మాటను. నా దేవుడు సెలవిచ్చాడు, నన్ను వాగ్దాన భూమికి వెళ్ళమన్నాడు, తీసుకెళ్తానన్నాడు, తోడుగా ఉంటానన్నాడు. మరి నాకు తోడుగా ఉండే దేవుడు నన్ను వాగ్దాన భూమికి తీసుకెళ్తాడు. ఏశావు శత్రువు అయి ఉండొచ్చు, నా మీదకు 100 మందితో రావచ్చు, కానీ నా తరఫున యుద్ధం చేసే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నమ్మాలి కదా, అని విశ్వసించాలి కదా. దయచేసి వినండి. 32వ అధ్యాయము 1వ వచనము. యాకోబు తన త్రోవను వెళ్ళుచూ ఉండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. దేవుడు ఎంత అద్భుతమైన వాడండి, దేవుడు ఎంత మంచివాడండి. యాకోబు జీవితంలో భయాన్ని పుట్టించేటటువంటి ఒక సంఘటన ఎదుర్కోబోతున్నాడు దేవునికి ముందుగానే తెలుసు. తెలిసిన దేవుడు ఏం చేశాడో తెలుసా? తనకు ధైర్యాన్ని పుట్టించటానికి యాకోబు దగ్గరికి దూతలను పంపించాడు, దేవదూతలను పంపించాడు. యాకోబు వారిని చూసి, ఇది దేవుని సేన అంటే అర్థం తెలుసా? సుమారు 5,000 మంది. సేన అనే దయ్యము పట్టిన వాడి గురించి మనం బైబిల్లో చూసాం కదా. దాని ఇంగ్లీష్లో లిజియన్ అన్నారు. అంటే మొత్తం సంఖ్య ఎంతో తెలుసా? సుమారు 5,000 మంది. దేవుని సేన అంటే సుమారు 5,000 మందికి పైగా. అంతమంది దూతలను దేవుడు యాకోబుకున్న సమస్తాన్ని కాపాడడానికి పంపిస్తే, తన శత్రువు అయినటువంటి ఏశావు 400 మందితో వస్తున్నప్పుడు యాకోబు దేన్ని చూడాలి? దేవుడు పంపించిన దూతలనా, లేక ఎదురుగా రాబోతున్న శత్రువుగా భావిస్తున్నటువంటి ఏశావునా? ఎవరిని చూడాలి? అనేక సందర్భాల్లో మన జీవితంలో ఏదైనా ఒక దుర్వార్త వినవలసి వస్తే, ఏదైనా భయాన్ని పుట్టించే వార్త వినవలసి వస్తే, ఏదైనా కొంచెం టెన్షన్ పుట్టించే వార్త వినవలసి వస్తే
ఎందుకో మనం భయపడిపోతాం. భయపడిపోవడమే కాకుండా మన క్రియల ద్వారా మనం దేవుణ్ణి నమ్మటం లేదు అని తొందరపడి కొన్ని చర్యలు తీసేసుకుంటాం. యాకోబు దేవుణ్ణి నమ్మాల్సింది. దేవుడు తనను అద్దరికి చేర్చటానికి కావలసిన ప్రొటెక్షన్ కూడా ప్రొవైడ్ చేశాడు. దేవదూతలను పంపించాడు. ఆ విషయం యాకోబుకు తెలుసు. ఇది దేవుని సేన, దేవుని సైన్యం అని పేరు కూడా పెట్టాడు. మహానయీము అని పేరు పెట్టాడు ఆ ప్రాంతానికి. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు, శత్రువు వచ్చినప్పుడు యాకోబు చేయాల్సింది ఏమిటంటే దేవుణ్ణి విశ్వసించాల్సింది, దేవుణ్ణి నమ్మాల్సింది. నాకు దేవుడు ముందుగానే సైన్యం పంపించాడు. అర్ధంతరంగా దారిలో చంపేసేందుకు దేవుడు నన్ను తీసుకురాడు. అర్ధంతరంగా నన్ను, నా కుటుంబాన్ని ఈ దారిలో సమాధి చేయడానికి దేవుడు నన్ను ఇక్కడ తీసుకురాడు. అద్దరికి చేర్చడానికి దేవుడు తీసుకొస్తున్నాడు. ఈ దారిలో నాకు సమస్యలు రావచ్చు, ఈ దారిలో నాకు పోరాటాలు ఉండొచ్చు, ఈ దారిలో నేను శత్రువులను ఎదుర్కోవాల్సి ఉండొచ్చు. కానీ అంతిమంగా నా దేవుడు నన్ను గమ్యానికి మాత్రం చేర్చడము తప్పనిసరి. ప్రియ సహోదరి సహోదరులు, దయచేసి గమనించండి. ఈ ఆధ్యాత్మిక యాత్రలో దేవుడు మనకు సమస్యలు ఉండవు, పోరాటాలు ఉండవు, ఒత్తిడులు ఉండవు, శత్రువులు ఉండరు అని ఎప్పుడు వాగ్దానం చేయలేదు. వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరినీ మనం ఎదుర్కోవాలి. దేవుడు మనకు వాగ్దానం చేసింది ఏంటంటే, నేను మిమ్మలను అద్దరికి చేరుస్తాను. కీర్తనలో ఒక చక్కని మాట ఉంటుంది, వారు చేరుకోవలసిన రేవుకు వారిని చేర్చను. దాని ఇంగ్లీష్లో చక్కని మాట, గాడ్ నెవర్ ప్రామిస్డ్ సేఫ్ జర్నీ, గాడ్ నెవర్ ప్రామిస్డ్ స్మూత్ జర్నీ, బట్ గాడ్ డస్ ప్రామిస్డ్ సేఫెస్ట్ ల్యాండింగ్. దేవుడు మన ఆధ్యాత్మిక ప్రయాణం చాలా స్మూత్గా, చాలా ప్రశాంతంగా, ఏ టెన్షన్స్ లేకుండా ఉంటుందని ఎప్పుడు వాగ్దానం చేయలే. కానీ ఆయన వాగ్దానం చేసింది ఏమిటంటే, చేర్చవలసిన గమ్యానికి నేను మిమ్మల్ని ఖచ్చితంగా చేరుస్తాను. అది వాగ్దానం. ఈ ప్రయాణంలో ఆ వాగ్దానాన్ని మనం నమ్మినట్లయితే ప్రశాంతంగా ముందుకు సాగుతాం. యాకోబు దేవుని యొక్క వాగ్దానాన్ని ఎందుకో జ్ఞాపకం పెట్టుకోలేకపోయాడు. నన్ను దేవుడు పంపిస్తున్నాడుగా, దేవుని చిత్త ప్రకారం నేను వెళ్తున్నానుగా, తన సేనను కూడా పంపించాడుగా, కాబట్టి ఆయనే నా పక్షాన ఉండి నడిపిస్తాడుగా, విశ్వసించాల్సింది. ఎప్పుడైతే మనం దేవుని విశ్వసించడంలో వెనుకంజి వేస్తామో ఖచ్చితంగా మన జీవితంలో టెన్షన్స్ మొదలవుతాయి. ఓ భక్తుడు సెలవిచ్చాడు, ద బిగినింగ్ ఆఫ్ వర్రీ ఈజ్ ఎండ్ ఆఫ్ ఫెయిత్, ద బిగినింగ్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ ఎండ్ ఆఫ్ వర్రీ. నువ్వు విశ్వసించినట్లయితే భయపడవు, చింతించవు. నువ్వు భయపడుతున్నట్లయితే, చింతిస్తున్నట్లయితే నువ్వు విశ్వసించటం సాధ్యం కాదు. మీకు ఈ మాట ఏమైనా అర్థమైందా? నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తున్నట్లయితే నువ్వు భయపడవు, నువ్వు చింతించవు. నువ్వు చింతిస్తున్నట్లయితే, నువ్వు భయపడుతున్నట్లయితే దేవుణ్ణి నువ్వు నమ్మలేవు. నమ్మకము, చింత ఈ రెండు ఒకటితో ఒకటి అసలు పొంతనం ఉండదు. ఎక్కడ చింత ఉంటుందో అక్కడ విశ్వాసం ఉండదు, ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ చింత ఉండదు. ఈరోజు మనలో ఎవరైనా మాటికి చింతిస్తున్నారంటే మీకు విశ్వాసం లేదు. మాటికి భయపడుతున్నారంటే మీకు విశ్వాసం లేదు. మాటికి కలవరపడుతున్నారంటే మీకు విశ్వాసం లేదు. బైబిల్లో చక్కని మాట ఉంది, విశ్వసించువాడు కలవర పడడు. నువ్వు విశ్వసించినట్లయితే కలవరపడవు. నువ్వు కలవరపడుతున్నావు అంటే విశ్వసించట్లా. ఇప్పుడు యాకోబుకున్న సమస్య ఏమిటంటే, తను కలవరపడుతున్నాడు. కారణం ఏమిటంటే విశ్వసించలేదు. చంపేస్తాడేమో ప్లానింగ్ వేస్తాడు. ఏమిటో తెలుసా ప్లాన్? ముందు సగం మందిని డివైడ్ చేశాడు. ముందు సగం పంపిద్దాం, ఆ సగం చంపేశాడు అనుకోండి, మిగిలిన సగం తప్పించుకుని పారిపోదాం. ఎందుకంత టెన్షన్? మరలా చెప్తున్నా, మన జీవితంలో గతంలో చేసిన తప్పులు ఏవైతే మనం సెటిల్ చేసుకోలేదో, అలా సెటిల్ చేసుకొని తప్పులు, సరిచేసుకొని కలహాలు ఎప్పటికైనా మనకి కలవరాన్ని పుట్టిస్తాయి. 20-30 సంవత్సరాల క్రితము తన సహోదరునితో ఉన్నటువంటి కలహము ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తుంది. ప్రశాంతంగా తన కుటుంబంతో ప్రయాణం చేయాల్సిన యాకోబు కాస్త అశాంతితో నిండిపోయాడు. కారణము అన్సెటిల్డ్ ఆర్గ్యుమెంట్, అన్సెటిల్డ్ డిస్ప్యూట్, అన్సెటిల్డ్ ఇష్యూ. సెటిల్ చేసుకోలేదు తన సహోదరునితో తనకున్నటువంటి ఆ
గొడవని. కాబట్టి ప్రభు పేట మనవి చేస్తున్నా, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానము కలిగి ఉండండి అని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. సాధ్యమైనంత వరకు సమాధానం కలిగి ఉండండి. ఆ మాట అండర్లైన్ చేసుకుంటే బాగుంటుంది. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనము, శక్యమైతే సాధ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో గొడవ పడండి. ఏంటి అలా లేదా బైబిల్లో? మరి కొంతమంది అదేగా చేసేది. ఎవరితోనూ కుదురుగా ఉండరు, ఎవరితోనూ సఖ్యంగా ఉండరు, ఎవరితోనూ సమాధానంగా ఉండరు. వాళ్ళు పుట్టిందే గొడవలు పడ్డానికి, గొడవలు పెట్టడానికి అన్నట్టుగా ఉంటారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, సాధ్యమైనంత వరకు ఏమిటట, సమస్త మనుషులతో, అందరితో సమాధానముగా ఉండండి. మరి పగ తీర్చుకోవాలిగా. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుకొనుట నా పని. పగ తీర్చుకోవడం, దెబ్బకు దెబ్బ కొట్టడం, ఇవన్నీ చూసారా, అవన్నీ దేవునికి వదిలిపెట్టేసేయండి. మీరు మాత్రం క్షమించండి, మీరు మాత్రం సమాధానంగా ఉండండి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఒకవేళ ఎవరితోనైనా ఆ గొడవగా ఉండిపోయినట్లయితే ఫోన్ చేసి, నన్ను క్షమించు, అనవసరంగా ఆ రోజు గొడవ పడ్డాను, నన్ను క్షమించు, అనవసరంగా నా నోరు జారి నీకు నాకు మధ్య అగాధాన్ని సృష్టించాను, నన్ను క్షమించు, నిన్ను అపార్థం చేసుకొని నీ కుటుంబానికి నా కుటుంబానికి మధ్య ఉన్నటువంటి ప్రశాంతమైనటువంటి ప్రేమతో కూడిన వాతావరణాన్ని పాడు చేసుకున్నాను, నన్ను క్షమించు. ఒక మాట చెప్తే నష్టమేంటి చెప్పండి. దయచేసి వినండి. వాగ్దాన భూమిలో అడుగు పెట్టాలి అంటే ఏశావుని దాటి వెళ్ళాల్సి ఉంటుంది. ఏశావుని దాటి వెళ్ళవలసి వచ్చినప్పుడు నువ్వు ఆత్మీయంగానే వ్యవహరించాలి తప్ప శరీరానికి లోబడ్డానికి వీల్లేదు. యాకోబు ఆత్మీయంగా వ్యవహరించడానికి బదులుగా తన శరీరానికి లోబడ్డాడు. ఎక్కడ ఏశావు చంపేస్తాడేమో అని భయపడిపోయాడు. ఏశావు చంపడానికి ఒకవేళ సిద్ధంగా ఉంటే దేవుడు ఎందుకని యాకోబును అక్కడికి పంపిస్తాడు? దేవుడు తాను చేయాల్సింది చేసేశాడు. ఏశావు మనసును మెత్తన చేశాడు, తన మనసులో ఉన్న కఠినత్వాన్ని తొలగించేశాడు. కాబట్టి యాకోబుతో అంటున్నాడు, నువ్వు బయలుదేరో. ప్రియ సహోదరి సహోదరులు, మీరు ఎవరితో సమాధాన పడాలని ఆశపడుతున్నారో వాళ్ళ గురించి మీకు ఒక అభిప్రాయం ఉండొచ్చు. వాళ్ళ హృదయాలు చాలా కఠినమైనవి, వాళ్ళు చాలా కఠినస్తులు, చాలా దుర్మార్గులు, దుష్టులు, నన్ను చంపాలని ఆశపడుతున్నారు, లేకపోతే నా మీద దౌర్జన్యం చేయాలని ఆశపడుతున్నారు అనే భావన మీకు ఉండొచ్చు. యాకోబుకి అదే భావన ఉంది. కానీ వాస్తవం ఏమిటంటే దేవుడు ఏశావు మనస్సును ఆ కఠినత్వం నుంచి విడిపించాడు. చూడండి ఏం జరిగిందో. అసలు జరిగింది ఏంటో చూద్దాం రండి. 33వ వచనం. ఇందాక చెప్పా కదా, ఒకని ప్రవర్తన దేవుని ఎదుట అంగీకారముగా ఉన్న ఎడల దేవుడు ఏం చేస్తాడట? శత్రువుని కూడా మిత్రునిగా మార్చేస్తాడు. 33వ అధ్యాయం 3వ వచనం. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుణ్ణి సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. ఎన్నిసార్లు దండాలు పెట్టాడు? 7 సార్లు దండాలు పెట్టాడు. ఎప్పుడో చేసిన తప్పు ఇప్పటికి కూడా తను వేటాడుతూ ఉంటే యాకోబు దండాలు పెట్టి 4వ వచనం చూడండి ఏముందో. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీళ్లు విడిచిరి. ఏదైతే ప్రమాదంగా కనిపించిందో ఏశావుకు, ఏదైతే అపాయంగా కనిపించిందో ఏశావుకు, అది అపాయం కాదండి, అది ప్రమాదం కాదండి. నువ్వు దేవుని చిత్తం చేసేవాడివైతే నీ శత్రువుని కూడా నీకు మిత్రునిగా మారుస్తాడు. దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చాలి అనే మంచి మనసుతో నువ్వు అడుగు వేసినట్లయితే దేవుడు కఠినమైన మనుషుల యొక్క మనసును కూడా మార్చేస్తాడు అని చెప్పడానికి చక్కని నిదర్శనం ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ వచనాలు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, కలహము,
కలవరాన్ని పుట్టిస్తుంది. ఈరోజు ఎవరైతే కలవరంలో ఉన్నారో, గతంలో చేసిన తప్పుల వల్ల, చేసిన మోసాల వల్ల, చేసిన అక్రమముల వల్ల ఎవరైతే కలవరం పడుతున్నారో, వారు ఉన్న స్థితిలోనే నీ దగ్గరకు వచ్చి నీ సహాయం కోరుకొని, నీ క్షమాపణ కోరుకొని, కలవాలి, సమాధాన పడాలి అని ఆశిస్తున్నట్లయితే అటివారి కోరికను మన్నించి శత్రువుతో కూడా సమాధానం దయచేసి ప్రశాంతంగా జీవించే మహాకృప దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. हमार पता बा कलवरी पोस्ट बॉक्स नंबर 30 कुकटपल्ली हैदराबाद 72।